అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈరోజు ఒక కొలిక్కి రావచ్చు. ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈరోజు ఆమోదం పొందే అవకాశం ఉంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదురు కావచ్చు. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు కొంత ప్రశాంతత లభించే అవకాశం ఉంది. దైవారాధన చేయడం వల్ల మీ మనస్సుకు ఊరట కలుగుతుంది. ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్త అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది. తగిన విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు. కాబట్టి మీ బడ్జెట్ను జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యం. ఆదాయ మార్గాలలో కూడా కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు. కాబట్టి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలి. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశముంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వారి నుండి విలువైన సలహాలు పొందుతారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు. మీరు ఆశించినంత ఆనందం లభించకపోవచ్చు. హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. చిన్నపాటి అలకలు, మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో శాంతి, సామరస్యం నెలకొంటాయి. ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాని దూరపు బంధువుల విషయంలో కొన్ని అపార్థాలు తలెత్తి కుటుంబంలో చిన్నపాటి ఒత్తిడికి దారితీయవచ్చు. కాబట్టి మాటల్లో సంయమనం పాటించడం అత్యవశ్యం. క్రీడలలో పాల్గొనేవారికి ఈరోజు కొంత ప్రతికూలత ఉండవచ్చు. కొన్ని మీ నిర్ణయాలలో తడబాటు వలన అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అయితే నిరాశ చెందకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. అనవసరమైన గొడవలకు అనవసరంగా దూరంగా ఉండటం మంచిది. మీ మాటలను, చేష్టలను అదుపులో ఉంచుకుంటే అనవసరమైన వివాదాలు తలెత్తవు. మీ దినచర్య శాంతియుతంగా సాగనివ్వండి. ఈ రాశివారు ఈరోజు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో, ముఖ్యమైన డాక్యుమెంట్ల విషయంలో అజాగ్రత్త తగదు. తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తపడండి. లేకుంటే వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ప్రయాణాలలో కూడా జాగ్రత్త వహించండి. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. తప్పులు, పొరపాట్లు, అనుభవాల నుంచి నేర్చుకోవడం. ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీకు భవిష్యత్తులో మంచి పాఠాలు నేర్పుతాయి. తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి దానినుంచి నేర్చుకోవడం ముఖ్యం.
కృష్ణుడు లీలలను స్మరించుకుని మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. వైవాహిక జీవితంలో ఈరోజు ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. మీ జీవిత భాగస్వామితో లోతైన అనుబంధాన్ని అనుభవిస్తారు. చిన్నపాటి ప్రయాణాలు లేదా రొమాంటిక్ డేట్స్ మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. పెళ్లికాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడే సూచనలున్నాయి. మీ భాగస్వామికి సంబంధిన ఒక ముఖ్యమైన విషయంలో వారి పట్ల సానుభూతి చూపడం ద్వారా మీ బంధం మరింత పదిలపడుతుంది. అయితే అహంకార ఘర్షణలు లేదా గత తప్పులను తిరిగి ప్రస్తావించడం ద్వారా దాంపత్య జీవితంలో చిన్నపాటి ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. భాగస్వామి మనసును అర్థం చేసుకోకుండా మాట్లాడటం వల్ల వారిని బాధపెట్టే అవకాశం ఉంది. మాట తూలవద్దు, ప్రతి చిన్న విషయానికి స్పందించకుండా ఉండటం ఉత్తమం. మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. కొత్త సవాళ్లను స్వీకరించడానికి వెనుకాడరు. మీ లక్ష్యాలను సాధించడానికి దృఢసంకల్పంతో ఉంటారు. కానీ కొన్ని విషయాలలో మీరు ధైర్యం కోల్పోయి నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. మీ సామర్థ్యాన్ని అనుమానించవద్దు. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది. మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు. పరిశ్రమలు, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మధురానుభూతులు కలుగుతాయి. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. అనవసరమైన అపార్థాలు రాకుండా చూసుకోండి. ఈరోజు మీకు మంచి ప్రేరణ లభిస్తుంది. జీవితంలో ముందుకు సాగటానికి, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవటానికి ఇది మంచి సమయం. మీ సన్నిహితుల నుండి లేదా గొప్ప వ్యక్తుల నుండి ప్రేరణ పొందుతారు. కొన్నిసార్లు నిరాశ లేదా నిస్పృహ మిమ్మల్ని వెనక్కి లాగే అవకాశం ఉంది. వాటిని అధిగమించటానికి ప్రయత్నించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం వల్ల మీరు అనుకున్నది సాధిస్తారు. ఈరోజు మీరు పలు సమావేశాలలో పాల్గొనవచ్చు. కార్యాలయ సమావేశాలు లేదా సామాజిక సమావేశాలలో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు. మీ వాదనకు మంచి మద్దతు లభిస్తుంది. కానీ సమావేశాలలో అనవసరమైన విషయాలపై ఎక్కువ సమయం వృధా చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రాధాన్యతను గుర్తించి మాట్లాడాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. విద్యార్థి దశ అనుభవం. ఒక కొత్త పాఠ్యాంశాన్ని గ్రహించినప్పుడు కలిగే ఆనందం, జ్ఞానం సంపాదించాలనే తపన, ఇవన్నీ విద్యారంగంలో మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి. ఈరోజు ఈ రాశి విద్యార్థులు తాము చదువుతున్న అంశాలపై మరింత ఏకాగ్రత చూపాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు చదివినది మనసులో నిలవకపోవచ్చు. కాని నిరాశ చెందవద్దు. సరస్వతీదేవిని స్మరిస్తూ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. పరీక్షల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. మీరు ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు. వ్యాపార చర్చలలో మీరు విజయం సాధిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇతరులను ప్రభావితం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మీ మాటలు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. మీ సంభాషణా శైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా వృత్తిపరమైన చర్చలలో స్పష్టత చాలా అవసరం. సంస్కృతి, సంప్రదాయాలపై ఈ రాశివారికి ఈరోజు ఆసక్తి పెరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి లేదా పాత ఆచార వ్యవహారాలను పాటించడానికి ఇది మంచి సమయం. కుటుంబ సంప్రదాయాలను గౌరవిస్తారు. కొన్నిసార్లు మీ అభిప్రాయాలు ఇతరుల సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండవచ్చు. ఇది చిన్నపాటి వాదనలకు దారితీయవచ్చు. ఇతరుల పట్ల గౌరవం చూపడం ముఖ్యం. మీ మూలాలను గుర్తుంచుకోవడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మీ మంచి పనులు, మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు చేసే సహాయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మీ సృజనాత్మకత ఈరోజు ఆకాశాన్ని అంటుతుంది.
కళాకారులకు, రచయితలకు, డిజైనర్లకు ఇది అద్భుతమైన సమయం. మీ ఆలోచనలు కొత్త రూపాలను సంతరించుకుని ప్రశంసలు అందుకుంటాయి. మీరు నూతన ఆవిష్కరణలు చెయ్యగలుగుతారు. మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు. పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు. వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే స్నేహితుల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు. మీ స్నేహ బంధాలను పదిలంగా ఉంచుకోవడానికి మీరు కూడా వారికి అండగా ఉండాలి. మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.